సంపూర్ణ రామాయణం సుందరకాండ. అశోకవనంలో ఉన్న రాక్షస స్త్రీలు సీతమ్మని చుట్టుముట్టి అన్నారు, సీత, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీకు నీ భర్త అంటే ప్రేమే, కానీ రావణాసురుడు అంటే ఎవరనుకుంటున్నావు? మహానుభావుడు, లోకంలో అందరినీ జయించాడు, వరాలు పొందాడు. నువ్వు ఒక్క మనిషివి. ఏమి నీ సమస్య? హాయిగా సంతోషంగా ఇక్కడ గడపక? పోనీలే, నీ మనసు మారుతుంది అని ఇన్నాళ్ళు చూశాం. ఎంత చెప్పాలి? సీతమ్మ అంది. భర్త అని పిలవడానికి, భర్త అని ప్రేమించడానికి, భర్త అని గౌరవించడానికి ఐశ్వర్యం, రాజ్యం, ఒంట్లో ఓపిక ఉంటేనే భర్తగా చూడడం నాకు తెలియదు. నా భర్త నాకు గురువు. ఎప్పుడూ నేను తనను అనుసరిస్తా. నా కాలి గోటితో కూడా రావణుడిని స్పృశించను. హరిజట అనే రాక్షసి అంది. ఈమెని ఇక్కడ పెట్టినప్పటి నుంచి నాకు నోట్లో నీళ్లూరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నా. ఇంకొక రాక్షసి అంది. నాకు అలానే ఉంది. ఎలాగో ప్రభు కొట్టమన్నాడు కదా. ఈమె పీక పిసికేసి చంపేసి రామా రామా అంటూ చనిపోయింది అని చెబుదాం. అప్పుడు తినేయమంటాడు. అందుకని ఇప్పుడే చెబుతున్నా, ఈమె గుండె మెదడు నాది. ఇంకొక రాక్షసి అంది. కాళ్ళు నావి. ఇంకొక రాక్షసి అంది. చేతులు నావి అని వాటాలు వేసుకుంటున్నారు. సీతమ్మ ఏడుస్తూ నాకు చనిపోవడానికి కూడా స్వేచ్ఛ లేదు అనుకుంటుంది. అప్పుడే త్రిజట అనే రాక్షస స్త్రీ అంది. మీరందరూ నోరు మూసుకోండి. నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. అది కలలా లేదు. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో వచ్చి సీతమ్మని తీసుకొని పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకు వెళ్ళి పాలసముద్రం మధ్యలో రామచంద్రమూర్తి ఎడమ తొడపై కూర్చుంది సీతమ్మ. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశారు. దేవతలంతా వచ్చారు. ఆ రాముడు నాకు మహావిష్ణువుగా కనిపించాడు. నేను ఆయనకి నమస్కారం చేశాను. రావణుడు గాడిదలపై కూర్చున్నాడు. నూనె తాగుతున్నాడు. దక్షిణ దిక్కుకు వెళుతున్నాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఎగురుతున్నాడు. ఈయనతో పాటు కుంభకర్ణుడు, ఇంద్రజిత్ కూడా అలానే చేస్తున్నారు. పాశం వేసి తీసుకెళుతున్నారు. ఒక్క విభీషణుడు మాత్రం ఆకాశంలో ఏనుగుపై కూర్చున్నాడు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక పెద్ద వానరం వచ్చి లంకలోని ఇళ్ళన్నీ అగ్నితో కాల్చేసింది. లంకంతా ఏడుస్తుంది. అలాంటి కల నేను చూశాను. ఈ తల్లికి మంచి జరగబోతోంది. నా మాట వినండి. రాక్షసులు త్రిజట మాటని నమ్మారు. సీతమ్మ రావణుడు 2 నెలలు గడువు ఇచ్చాడు. కానీ నేను ఇప్పుడే చనిపోతా అనుకుని కాలమే జింక స్వరూపంలో వచ్చి నన్ను ఆకర్షించింది. లక్ష్మణుడి మాట వినలేదు. నా రాముడు నాకు దూరమయ్యాడు. రామా, రావణాసురుడు నన్ను ప్రతిరోజు ఐశ్వర్యం చూపించి లొంగదీసుకోవాలనుకున్నాడు. కానీ నేను లొంగలేదు. నేలపై పడుకుంటున్నా, ఉపవాసం చేస్తున్నా, ధర్మాన్ని పాటించా. ఇన్ని చేసినా నాకు నీ అనుగ్రహం కలగలేదు. నువ్వు రాలేదు. నేను చేసిన ఉపవాసం, పాతివ్రత్యం వ్యర్థమయ్యాయి. అందుకని నాకీ బ్రతుకు అక్కరలేదు అని తన పొడవైన జడని మెడకు చుట్టి తన పైన ఉన్న చెట్టు కొమ్మని వంచి దానిపై జడ వేసి బిగించి ఉరి వేసుకుని మరణించడానికి సిద్ధమయ్యింది. ఆ సమయంలో చెట్టుపై ఉన్న హనుమ సీతమ్మతో ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి అని వానర రూపంలో ఉన్న నేను మాట్లాడితే ఖచ్చితంగా నన్ను రాక్షసుడు అనుకొని మరింత గట్టిగా ఉరి బిగించుకోవచ్చు. ఏమీ అర్థం కాని స్థితిలో ఏం మాట్లాడితే సీతమ్మ ఉరి వేసుకోవడం ఆపేసి నా వైపు ఒక్కసారి చూసేటట్టు చేయాలి అని వెంటనే రామకథ మొదలుపెట్టారు. పూర్వం దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేస్తే 4 కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడైన రామచంద్రమూర్తి తన తండ్రి యొక్క సత్యవాక్కు నిలబెట్టడానికి 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళేటప్పుడు తన తమ్ముడు లక్ష్మణుడు, తన భార్య సీతమ్మ వెంట వెళ్ళారు. అరణ్యవాసం చేసేటప్పుడు 16,000 మంది రాక్షసులని సంహరిస్తే 10 తలల రావణాసురుడు మాయాజింకని పంపించి రాముడు, లక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. రామచంద్రమూర్తి సీతమ్మని వెతుకుతూ వానరుడైన సుగ్రీవునితో స్నేహం చేసి వాలిని చంపి సుగ్రీవుడిని వానరరాజు చేసి దశదిశల వానరులని పంపితే దక్షిణ దిక్కు సీతమ్మని వెతుకుతూ వచ్చిన వానరులలో ఒకరినైన హనుమ అను పేరు గలిగిన నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి రామచంద్రమూర్తి సీతమ్మ ఎలా ఉంటుందో అలా ఉన్న సీతమ్మ ఈ శిశుపా వృక్షం కింద చూసి నేను ధన్యుడనయ్యాను. ఇది విన్న సీతమ్మ తన జడని విడిపించి ఇన్నాళ్ళకి తన కోసం రాముడి మనిషి వచ్చాడు అని సంతోషంతో చెట్టుపైకి చూసింది. సీతమ్మకి మాత్రమే వినిపించేటట్టు చెప్పడానికి దగ్గర కొమ్మపై
తెల్లటి బట్టలతో మహా తేజస్సుతో కనిపించారు. సీతమ్మ ఆశ్చర్యంతో చూసి దేవతలకి ప్రార్థన చేసి, ఈ వానరం చెప్పేది నిజము అవుగాక అంది. హనుమ ఇంకొంచెం కిందకి వచ్చి, అమ్మా, నేను అబద్ధం చెప్పలేదు. నేను రామదూతని, సుగ్రీవుడి మంత్రిని, నన్ను నమ్మండి. సీతమ్మ అంది, ఎవరు జీవితం చివరి వరకు ఓపికగా ఉత్సాహంగా ఉంటారో వారు ఏదో ఒకనాడు శుభవార్త వింటారు. నేను ఇన్ని నెలలు నా ప్రాణాలు విడవకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను అని. నువ్వు రూపం మార్చుకున్న రావణుడివి కావు కదా. నిన్ను చూస్తే ఏదో తెలియని ప్రీతి కలుగుతుంది. నువ్వు ఎవరో నిజం చెప్పు. హనుమ మళ్ళీ ఒకసారి రామకథ చెప్పి, నేను రామభక్తుడిని, రామదూతని. రాముడు నీపై బెంగ పెట్టుకుని ఉన్నాడు. నీ జాడ తెలిసిన వెంటనే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లి. రాముడు మర్యాద పురుషోత్తముడు. అమ్మా, నీకు నమ్మకం కలగడానికి రాముడు నాకు ఈ ఉంగరం ఇచ్చి పంపాడు. ఈ ఉంగరం తీసుకున్నాక ఇవాల్టితో నీ కష్టాలు పోతాయి. ఇంక నువ్వు శాంతిని పొందుతావు. సీతమ్మ ఉంగరం తీసుకుని కళ్ళకి అద్దుకుని రామచంద్రమూర్తినే చూసినంత ఆనందం పొంది సిగ్గుపడింది. అందరి కుశలము అడిగి, రామచంద్రమూర్తికి నేనంటే చాలా ప్రేమ. ఇలాంటి సమయంలో ఆయన చేయవలసిన పనులు చేస్తున్నారా? నన్ను తలుచుకుంటున్నారా? నాకు 12 నెలలు సమయం ఇచ్చాడు రావణాసురుడు. ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. కానీ నేను 1 నెల మాత్రమే బ్రతికి ఉంటాను. ఈ నెలలోపు రాముడు వచ్చాడా నేను బ్రతుకుతా, లేదా నా ప్రాణాలు వదిలేస్తా అని రామచంద్రమూర్తికి చెప్పు. హనుమ అన్నారు, ఎందుకమ్మా నువ్వు అంత బాధపడతావు? బెంగ పెట్టుకోకు తల్లి. రాముడు నీపై విశేషమైన ప్రేమతో ఉంటాడు. ఎక్కడైనా పద్మం కనిపిస్తే నా సీత అంటాడు. ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాడు. నీ గురించే బాధపడుతుంటాడు. అమ్మా, నేను నిన్ను రాముడి దగ్గర తీసుకెళ్తా. వచ్చి నా వీపు మీద కూర్చో. సీతమ్మ పిల్లి పిల్లంతగా ఉన్న హనుమని చూసి నవ్వి, నువ్వే ఇంత చిన్నగా ఉన్నావు, మళ్ళీ నీ వీపు పైన కూర్చోనా? నువ్వు నన్ను తీసుకెళతావా? హనుమ కొంచెం బాధపడి ఒక పర్వతమంతా అయ్యాడు. సీతమ్మ ఆశ్చర్యపోయి, నీ శక్తి నాకు తెలుసు. ఇంత పెద్ద సముద్రాన్ని దాటి వచ్చావు. నువ్వు ఇంత సమర్థుడివి కాకపోతే రామచంద్రమూర్తి నిన్ను పంపరు. కానీ ఒక మాట, నేను స్పృహలో ఉండగా నా చేతితో ఇంకొక పురుషుడిని తాకను. అందుకని నేను రాను. అది మర్యాద కాదు. రాముడే రావాలి. బాణప్రయోగం చేసి రావణాసురుడిని సంహరించి నా చేయి పట్టుకుని మళ్ళీ ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళ్ళాలి. అప్పుడే నేను వస్తా. ఇలా నేను రాను. హనుమ అన్నారు, ఇంత కష్టాలు పడుతూ నేను తీసుకెళతా అంటే నేను రాను అంటున్నావు. ఇది నీకే చెల్లింది తల్లి. నేను రామచంద్రమూర్తికి చెప్పడానికి ఏదైనా గుర్తు చెప్పు తల్లి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సీతారాములు బ్రహ్మచర్యం పాటిస్తూ తమ అరణ్యవాసాన్ని సంతోషంగా గడుపుతున్నారు. 13 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా 1 సంవత్సరమే ఉంది. రాముడు రావణుడి జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే రావణుడు రాముడికి ఏ అపకారం చేయలేదు. రావణ సంహారం జరగలేదు. రాముడికి రాజ్యం పోయింది. తండ్రి మరణించాడు. అరణ్యవాసం ఎంత ఇబ్బందిగా ఉన్నా దాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఇంకా ఏ ఇతర కారణాలు జరిగినా రామచంద్రమూర్తి బాధపడడం లేదు. రామచంద్రమూర్తికి కోపం రావాలంటే ఏమి చేయాలి అని దేవతలు ప్రయత్నం చేయడం కోసం సీతమ్మ పక్కన ఉంటే రామచంద్రమూర్తి సంతోషంగా గడుపుతున్నారు. ఈ సీతమ్మకి ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాడో చూడాలి అని ఇంద్రుడి కొడుకు అయిన కాకాసురుడు, ఈయన కాకి రూపంతో ఉంటాడు. ఈయన్ని సీతమ్మని ఇబ్బంది పెట్టు, రాముడు ఏం చేస్తాడో చూద్దామన్నారు. సీతమ్మ హనుమతో చెబుతుంది, ఒకానొకప్పుడు నేను మాంసాన్ని ఎండబెడుతుంటే రాముడు కొలనులో ఆడి తడిబట్టలతో నా పక్కన కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి ఒక కాకి వచ్చి ఆ ఎండబెట్టిన మాంసాన్ని తింటుంటే నేను నా వడ్డానంతో దాన్ని దగ్గర రాకుండా కొడుతున్నాను. రాముడు నవ్వి, ఒక కాకిని తరమడానికి నీ బంగారు వడ్డానం వాడుతున్నావా అన్నాడు. వెంటనే ఆ కాకి నా గుండెపై ఉన్న చర్మంని తన ముక్కుతో పొడిచి దూరంగా వెళ్ళింది. నేను బాధతో రాముడి వడిలో పడుకున్నాను. కాసేపు అయ్యాక రాముడు నా వడిలో పడుకున్నప్పుడు ఆ కాకి మళ్ళీ వచ్చి నా గుండెపై ఉన్న చర్మంని గట్టిగా పొడిచి నా మాంసం పీక్కుని దూరంగా వెళ్ళింది. నా రక్తం ధారలా కారి రాముడి నుదిటిపై పడితే ఆయన అది చూసి కోపంతో ఆ కాకిపై బ్రహ్మాస్త్రం వేశారు. ఆ కాకి రాముడిని శరణు వేడింది. రాముడు అన్నారు,
నువ్వు శరణు వేడావు కాబట్టి వదిలేస్తా, కానీ ఒకసారి బ్రహ్మాస్త్రం వేస్తే దానికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఏమి ఇస్తావని అడిగారు. ఆ కాకి తన కుడి కంటిని ఇచ్చింది. హనుమ రాముడిని అడుగు, ఒకనాడు నేను అడగకపోయినా కాకిపై బ్రహ్మాస్త్రం వేశారు. ఇప్పుడు ఈ రావణుడిపై ఎందుకు ఏ అస్త్రం వేయలేదు అని. బహుశా నేను తెలిసో తెలియకో ఈ పొరపాటు చేశా. నేను మహానుభావుడైన లక్ష్మణుడిని నా మాటలతో బాధ పెట్టా. అందుకని కర్మ ఫలితంగా నాకు భగవంతుని అనుగ్రహం కలగడానికి ఇంత సమయం పట్టింది అనుకుని హనుమ రామచంద్రమూర్తికి, లక్ష్మణుడికి, సుగ్రీవునికి నా నమస్కారాలు చెప్పు. నువ్వు నా రాముడికి నీ మాటల ద్వారా తన మనసులో నాపై ఉన్న ప్రేమని గుర్తు చేసి తొందరగా రాముడు వచ్చి నన్ను తీసుకెళ్లేలా చేయగలిగిన వాడివి నువ్వే. హనుమ అన్నారు, అమ్మా, మీరు చెప్పిన దానితో పాటు ఇంకేమైనా గుర్తు ఇస్తారా చూపించడానికి. సీతమ్మ తన కొంగుకి కట్టిన మూట విప్పి తన చూడామణిని ఇచ్చింది. హనుమ చూడామణి తీసుకున్న వెంటనే ఏదో శక్తి వచ్చినట్టు అనిపించింది. అది తన తలపై పెట్టుకుని సీతమ్మకి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరారు.